ఇప్పుడు ఈయన ఈ రేవంత్ రెడ్డి ఏదో 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానే కదా ఇచ్చిండా? లేదు సార్, ఇంకా ఏం లేదు సార్ మాకు ఇంతవరకు అసలు దాన్ని ముచ్చండి కానీ అంటున్నారు ఎక్కడెక్కడ పేపర్లలో అది చూస్తున్నాం తప్ప మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు. ఇప్పుడు మీకు దగ్గర ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. ఇట్లా బాను 2 ఏళ్ళు అయిందంటే ఇళ్ళకి వెళ్ళివారు 2 ఏళ్ళు అయిందంటే దగ్గర 24,000 రూపాయలు మీకు బాకీ పడ్డాడు మరి ప్రభుత్వం, అంతేనా? అవును సార్. చాలా ఏమన్నా బాగా వేస్తున్నారు ఆయిల్ పోలీసు వాళ్ళు ఇప్పుడు బాగా? సార్ చాలా అంటే ఇక పోలీసు వాళ్ళు చెప్పడానికి లేదు సార్, అసలు వాళ్ళ ఇష్టమే ఇష్టం సార్. ఏమన్నా అంటే ఇక ఇప్పుడు ఒక అసలు వాల్యూ లేకుండా పోయింది సార్. చాలా మాఫీ లేదు సార్, మాఫీ లేదు. ఇంకా డబల్ త్రిబుల్ అసలు మేము మామూలుగా ఇప్పుడు ఆటో అంటే రోడ్డు మీద తిరిగేది బండి కాదు సార్. పార్కింగ్ అనేది మాకు సపరేట్ ఏం లేదు. 2 మినిట్స్ ఆపితే కూడా ఫోటో కొట్టేసారు సార్. మేము ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఆ ఫోటో వస్తుంది. సంపాదించేది 500-600 అంటే దాంట్లో మళ్ళీ 230 రూపాయలు ఎక్కడి నుంచి పెట్టమని సార్. దేనికి కాంప్రమైజ్ లేదు సార్ వాళ్ళు. ఇప్పుడు ఎలక్షన్ల ముందేమో పెద్ద ముచ్చట్లు చెప్పిండ్రు ఇల్లు, మేము ఆటో వర్కర్స్ని ఆదుకుంటాము, ఆటో నగరు కడతాము, 12,000 రూపాయలు ఇస్తాము, చాలాన్లు మాఫీ చేస్తామన్నారు. మాఫీ దేవుడరు కానీ ఇప్పుడు కొత్త చాలాన్లు కడుతున్నారు అన్నమాట.